హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనం త్వస్తా ఆయుర్వేదిక్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ దగ్గర ఉన్నాము. మనతో పాటు డాక్టర్ శ్వేత గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే. సో మేడం, ఇప్పుడు సోరియాసిస్ అనేది చాలా పెద్ద సమస్య. అంటే మనకు బాడీలో ఏదైనా సమస్య ఉంటే అట్లీస్ట్ పైకి బాగానే కనిపిస్తాం, లోపల ఎలా ఉన్నా. బట్ సోరియాసిస్ వల్ల ఏంటంటే చూడడానికి బయటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఆయుర్వేదంలో సోరియాసిస్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏంటి మేడం? ఆయుర్వేదంలో సోరియాసిస్ చాలా మంచి పద్ధతుల్లో తగ్గించుకోవచ్చండి. సోరియాసిస్ని ఆయుర్వేదంలో కుష్ఠం అని అంటామండి. కుష్ఠ అనగానే లెప్రసీ అని అందరూ అనుకుంటారు, బట్ ఇది ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అండి. ఇది మేజర్గా గట్ రిలేటెడ్గా వస్తూ ఉంటుంది. గట్ ఏదైనా బాగాలేదు, బ్లడ్ ఇంప్యూరిటీస్ ఉన్నాయంటే సోరియాసిస్ రైజ్ అవుతుంది. ఈ సోరియాసిస్లో సిమ్టమ్స్ ఏంటి అంటే స్కిన్ మీద చాప పులుసుల్లాగా వస్తుందండి, రావడం. దానివల్ల వాళ్ళకి సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, స్కిన్ ఫ్లేక్స్గా ఊడిపోవడం ఉంటుంది. దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. స్కాల్ప్ సోరియాసిస్ ఉంది, గట్టెడ్ సోరియాసిస్ ఉంది, పస్టులర్ సోరియాసిస్ అంటాము. ఇది సోరియాసిస్ని నెక్స్ట్ లెవెల్ సోరియాటిక్ ఆర్థరైటిస్గా కూడా మారుతూ ఉంటుందండి. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జాయింట్ ఏక్స్ కూడా వస్తాయి. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సోరియాసిస్. అంటే మేడం, ఇప్పుడు ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదంలో ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి మేడం? ఆయుర్వేదంలో శోధన చికిత్స, శమన చికిత్స ఉన్నాయండి. శమనం అంటే మెడికల్ మేనేజ్మెంట్, మెడిసిన్స్తో ఎంతవరకు తగ్గించగలమో అది చెప్తాము. దెన్ మేజర్గా సోరియాసిస్కి పథ్యం ఇంపార్టెంట్ అండి. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అన్ని పాటిస్తూ ఉంటే 50% ఆఫ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. అందరికీ ఇది తెలియదు. ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ రాగానే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అవి చేస్తూ ఉంటారు. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేసిన దానికంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్ని పాటిస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే మేడం, ఇప్పుడు సోరియాసిస్ మనకి వచ్చింది అని రికగ్నైజ్ చేసిన తర్వాత ఎంత టైం లోపల మనం ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటే దాన్ని పూర్తిగా అరికట్టగలం, లేదంటే ఒక లిమిట్ దాటిపోయిన తర్వాత మనం దాన్ని ఏమీ చేయలేని స్టేజ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందంటారా? అలా ఏమి ఉండదండి. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు సోరియాటిక్ ఆర్థరైటిస్ గా చేంజ్ అవుతుంది. సోరియాసిస్ ని ఆన్ టైమ్ లో ట్రీట్ చేయకపోతే అది కొంచెం సివియర్ గా ఉంటుంది. దాన్ని ట్రీట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు, 1 year. అలాగా ఏ టైంలో వచ్చినా కానీ సోరియాసిస్ ని ఆయుర్వేదిక్ పద్ధతుల ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు మీరు 2 ట్రీట్మెంట్స్ చెప్పారు కదా, ఆ ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? శోధన చికిత్స అంటేనండి 12 days అండి. డీటాక్సిఫికేషన్ పర్సన్ ని బట్టి ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తాము. అండ్ శమన చికిత్స అంటే మెడికల్ మేనేజ్మెంట్, మందులతోనే ఇవ్వడం జరుగుతుంది. అది 3 months 6 months అనేది పేషెంట్ సివియారిటీని బట్టి డిపెండ్ అయ్యింది. ఓకే. అండ్ అదేవిధంగా ఇప్పుడు సోరియాసిస్ అనేది లైక్ అదేంటంటారు, మన ఫోర్ ఫాదర్స్ నుంచి కానీ లేకపోతే జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే ర్యాండమ్గా ఎవరికన్నా రావచ్చు అంటారా? జెనెటిక్ గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఉంది కదా 4 fathers కి అని 100% వస్తుంది అనేది అయితే మనం షూర్ గా చెప్పలేం. సో ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవచ్చు. వస్తుంది అనుకుంటే ఫుడ్ పాటించడం, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చేసుకోవడం, జంక్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ తీసుకోకుండా ఉంటే అరికట్టచ్చు. ఏ ఫుడ్ బెటర్ మేడం? అంటే అరికట్టడానికి ఏ ఫుడ్స్ తినాలో చెప్పారు, అసలు ఏం తినాలి వాళ్ళు వస్తే? వాళ్ళు వచ్చినప్పుడు అవాయిడ్ చేయాల్సిన అంటే సీ ఫుడ్ కంపల్సరీ అవాయిడ్ చేయాల్సి. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ మైదా ఫుడ్స్ కానీ, హైలీ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కానీ, నాన్ వెజిటేరియన్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. దెన్ హైలీ న్యూట్రిషియస్ ఫుడ్, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం, కూరగాయలు, బ్రొకోలీ, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇట్లాంటివి తీసుకోవడం, ఇలాంటివి ఫుడ్ లో డైట్ లో ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటే సోరియాసిస్ ని తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ మీ హాస్పిటల్ కి ఈ సోరియాసిస్ తో వచ్చి ట్రీట్మెంట్ అయిన సక్సెస్ రేట్ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటాయి కదా? చాలా మంది ఉన్నారండి. సోరియాసిస్ ని ఇప్పటి వరకు ఒకసారి ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ రిలాప్స్ అయిన వాళ్ళైతే ఇప్పటి వరకు లేదు. సూపర్. ఫైనల్ గా మీ హాస్పిటల్ గురించి? త్వస్తా ఆయుర్వేద హాస్పిటల్ లంగర్ హౌస్ కి 3 kilometers దగ్గరలో ఉందండి, లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర. స్వరాజ్య ఛానల్ వీడియో చూసి అప్రోచ్ అయినట్లయితే మీకు 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.